హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుష్మాద యూట్యూబ్ ఛానల్. ఇది గ్రహణంకి ముందు రోజు అనమాట. గరక వేస్తారు కదా, మనం యూజ్ చేసే వాటి ఐటమ్స్ మీద అన్నిటి మీద, ఇంకా మనం వాడుకునే ప్రతి దానిపైన కొంచెం కొంచెం గరక వేశాను. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కాబట్టి మనం కూడా పాటించాలి. కొంతమంది ఇప్పుడు పాటించారు కానీ పాటించాలి. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అన్ని దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేసుకున్నాను. వాటర్లో కొద్దిగా పసుపు వేసి అంతా ఇది కబోర్డ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్ వేసి, ఇంకా జవాదు లిక్విడ్ ఉంటుంది కదా, అది కొద్దిగా అట్లా పెట్టాను. అది పెడితే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఫొటోస్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఫొటోస్ క్లీన్ చేసుకున్నప్పుడు ప్రతిసారి నేను వాటర్లో కొద్దిగా పచ్చకర్పూరం ఇంకా ఇది జవాదు లిక్విడ్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను. అది వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఫొటోస్ కూడా ఓన్లీ వాటర్తో తుడవకూడదు కదా. ఇంకా ఈ గిన్నె ఏమో నేను ఓన్లీ దేవుడి కోసమే యూస్ చేస్తాను. కిచెన్లో పెట్టాను, సపరేట్గా పెడతాను. ఎందుకంటే మళ్ళీ మనం వాడుకునేది మళ్ళీ దేవుడికి యూస్ చేయదు కదా. అందుకే ఈ గిన్నె సపరేట్గా పెట్టి దేవుడికే యూస్ చేసుకుంటాను. ఇది ఇట్లా వేసి మిక్స్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది, ప్లస్ నీట్గా కూడా ఉంటుంది. ఇంకా మార్నింగ్ కూడా ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం రాక్ సాల్ట్ ఇంకా పసుపు వేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇలా గ్రహణం వచ్చిన తర్వాత అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. ఇల్లు ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని దీపం పెట్టుకోవాలి. ఇంకా దీపం పెట్టేసుకున్నాను. పూజ చేసుకుని నీట్గా అనిపిస్తుంది అట్లా అన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు. మంచిగా మనకే ఇట్లా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫొటోస్ అవన్నీ చూస్తూ ఉంటే. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి టమాటో రసం చేశాను. ఇంకా మా హస్బెండ్ ఏమో మటన్ లివర్ తెచ్చుకున్నాడు. నాకేమో అసలు నచ్చదు, నేను తినను. ఓన్లీ చికెన్ నాకు చాలా ఇష్టం, చికెన్ తింటాను. ఇంకా మటన్ ఏదో కొద్దిగా అలా తింటాను. కానీ మనం తినకపోయినా తినే వాళ్ళకి చేసి ఇవ్వాలి కదా. అడిగాడు. సో నేను ఏది అడిగినా కూడా రాంది కూడా కొద్దిగా నేర్చుకొని చేస్తున్నాను. ఇవి మటన్ లివర్ ఇంకా బోటి అవన్నీ అసలు రావు, నాకు చేయను. రాని వంటలు చేస్తే కూడా ఒక్కొక్కసారి టేస్ట్ చాలా బాగా అవుతాయి కదా. మా హస్బెండ్కి నచ్చిందంట, చాలా మంచిగా అయ్యింది అన్నాడు. ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ ఏమో చేశాను. చాలా తక్కువ ఇది చేయడం, నాకు నచ్చదు కాబట్టి ఎక్కువగా చేయను నేను. కానీ మా హస్బెండ్కి ఏమో చాలా ఇష్టము, సో చేశాను. సో ఇదండి చిన్న మినీ బ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.